ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సరళికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అధికారులు పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ కూడా మొదలైంది. ఏవైతే ఈ పంచాయతీల్లో ఉన్నట్టు అధికారులు కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మనం చూస్తున్నాం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దగ్గర ఇంకా కొద్దిసేపటి క్రితమే 2 గంటలకి ఓట్ల లెక్కింపు మొదలైంది. అయితే ఇప్పటికీ కూడా అంతా చాలామంది గ్రామస్తులంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మహిళలు కూడా ఇక్కడికి వచ్చి పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చి తాము ఎన్నుకున్నటువంటి సర్పంచ్ ఎవరు, వార్డు సభ్యులు ఎవరు అన్నది తెలుసుకోవడంలో వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఇలాంటి వాతావరణం ఈ ఎన్నికల సందర్భంగా స్పష్టంగా కనబడుతోంది. తమ గ్రామ అభివృద్ధికి ఉండేటువంటి సర్పంచ్ ఎవరు, అలాగే వార్డు సభ్యులు ఎవరు వారి అన్నది తెలుసుకోవాలనుకుంటారు. అందుకే కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైంది. అలాగే పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అంటే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వరంగల్ అలాగే భూపాలపల్లిలో 81-82% మేర పోలింగ్ నమోదైంది. ఇంకా మిగతా జిల్లాలు రావాల్సింది. ఖచ్చితంగా కూడా ఓవరాల్గా చూస్తే అంటే 6 జిల్లాల్లో కూడా 80% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం 1 గంటకి పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ కూడా అధికారులు చేపట్టారు. ఇక ఈ ఫలితం తేలేసరికి మాత్రం ఖచ్చితంగా సాయంత్రం 4:30 తర్వాత మాత్రమే ఫలితం వెల్లడవుతుంది. అయితే మేజర్ పంచాయతీలు ఉన్నాయి, కమలాపూర్ కానీ అలాగే ఏటూరునగరం కానీ ఉప్పల్ కానీ, ఇక్కడ అన్నీ కూడా దాదాపు 6 నుంచి 9,000 ఓట్లు ఉన్నాయి. దీంతో ఈ ఫలితాలు రావడం చాలా ఆలస్యం అవుతుంది. మిగతా చిన్న చిన్న పంచాయతీలు మాత్రం 4:30 తర్వాత ఫలితాలు వస్తాయి. అలాగే ముందుగా ఓట్ల లెక్కింపు అంటే ఏదైతే పోలైనటువంటి బ్యాలెట్ పత్రాలను వేరు చేస్తూ సర్పంచు అలాగే వార్డుల వారీగా వేరు చేస్తూ ఆ తర్వాత ముందుగా వార్డులు, ఆ తర్వాత సర్పంచ్కి ఎన్ని వచ్చాయి అన్నది ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత విజేతలని ప్రకటిస్తారు. మొత్తానికి తమ గ్రామ సర్పంచ్ ఎవరవుతారు అన్నది గ్రామస్తులు తెలుసుకోవడానికి ఇప్పటికే కౌంటింగ్ కేంద్రంకు చాలామంది వచ్చి ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో అంటే ఎవరు గెలిచారనేది తెలిసిపోతుంది. విజేతలు ఎవరు, పరాజితులు ఎవరన్నది తెలిసిపోతుంది. ఇక ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం తర్వాత ఒక్కొక్క ఫలితము వస్తుంది. ఓవర్ టు స్టూడియో.